స్వచ్ఛ భారత్ ఇది ఇప్పుడు ప్రతి ఒక్క బాధ్యత కలిగిన భారతీయుడి పౌరుడి నినాదం. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వీధులు, కాలువలు, పరిసరాలు ఏవైనా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్య భారతం సాధ్యమన్న సత్యాన్ని సమాజం గుర్తిస్తోంది. దీంతో విద్యార్థులు సైతం పెద్దల బాధ్యతను గుర్తు చేస్తూ వివిధ స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అంబర్నగర్ కట్ట వద్ద నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సుమారు 3000 మంది విద్యార్థులు స్వయంగా చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు, తట్టలు పట్టి చెత్తను ఎత్తారు. ఇంత పెద్ద ఎత్తున సామూహిక స్వచ్ఛతా కార్యక్రమం జరగడంతో గిన్నిస్ బుక్ లో నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి పద్మారావు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా స్వచ్ఛ బౌద్ధనగర్ ఇవాళ అంటే దాదాపుగా గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టే విధంగా 3000 పైన చిలుకు విద్యార్థులు నిలబడి వాళ్ళకు అవేర్నెస్ ఎట్లా అంటే వాళ్ళని పార్టిసిపేట్ చేస్తే ఇక ముందు వాళ్ళ ఇండ్లనే కానీ బస్తీ లోపలనే కానీ వీధుల లోపలనే కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాతావరణం బాగా పెట్టుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే వాళ్ళకి అవేర్నెస్ చేసే దీంట్లో భాగంగా ఈ మా బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ వారితో పాటు మా సికింద్రాబాద్కి సంబంధించిన మిగతా 4 కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అఫీషియల్స్, మేము అందరం కలిసి దీంట్లో జాయిన్ అయినాం. ఇది కేవలం అంటే ఒక రోజుతో చేస్తే సరిపోదు. ఇది అప్పుడప్పుడు దీన్ని సవాల్గా స్వీకరిస్తూ మిగతా డివిజన్లలో కూడా పెట్టేసి ఈ పిల్లలతో పాటు పెద్దోళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మన రోడ్సే కానీ, మన బస్తీలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ క్లీన్గా పెట్టుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి మొట్టమొదట స్వీకారం చుట్టడం జరిగింది. మంత్రి పద్మారావుతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా పాసియుద్దీన్లు చీపురు పట్టారు. రోడ్లుడుస్తూ విద్యార్థులు ఉత్తేజాన్ని నింపారు. స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని మేయర్ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛతా వైపు కదులుతున్నారని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ తెలంగాణ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని డిప్యూటీ మేయర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ నియోజకవర్గం ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు పద్మారావు గారు ప్రాతినిధ్యం సికింద్రాబాద్ నియోజకవర్గం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం అందరి హర్షచకరమయ్యాం. దాదాపు వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము సైతం హైదరాబాద్ నగరంలో మా గల్లీలను, మా బస్తీలను తప్పకుండా స్వచ్ఛంగా ఉంచుకుంటాం, మేము కూడా శుభ్రంగా ఉంచుకుంటాం. గతంలో మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా గల్లీలను, మా బస్తీలను, మా కాలనీలను శుభ్రంగా ఉంచుకుంటాం అని చెప్పి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్కడో కెనడాలో ఒకసారి వరల్డ్ రికార్డు లెక్కిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కింది. మళ్ళీ ఈరోజు భారతదేశంలో మొదటిసారిగా అది కూడా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఘనత దక్కడం చాలా హర్షితమైన విషయం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం ద్వారా పరిశుభ్ర సమాజం నిర్మాణంలో వేగం పెంచడం సులభమవుతుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.